హాయ్! ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టి అనేది సాధ్యపడని విషయం. కారణం మీకు తెలుసు. సహజ వనరులన్నీ ప్రైవేటీకరణ చేయబడ్డాయి. పైగా మన రాష్ట్రంలో 14,00,000 కోట్ల అప్పు ఉంది. ఈ పరిస్థితిలో ఇటు వడ్డీ కట్టుకోవడానికి అవకాశం లేకుండా ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నానికి కాస్త కూడా మీకు సహకారం అనేది ఎటువైపు మీకు అవకాశం లేదు కనుక చెప్తున్నా. మీరు రోడ్లు వేయడానికి ఉపక్రమించారు అనేది తెలుసు. అయితే ఈ రోడ్డు ఏ కొద్దిమంది కాంట్రాక్టర్ల చేతిలోనో పెట్టడం కన్నా చదువుకున్న ఇంజనీర్ కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రోడ్డుని ఏ ఒక్కరికో ఇచ్చేదానికన్నా అది ఒక 10 మంది కుర్రాళ్ళకు మీరు దాని బాధ్యతను అప్పగిచ్చారంటే సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, వాటికి ఏదో ఒక రేషియో ఉంటుంది కదా, కలపడాలు అవి ఇవి అనేది. వాటిలో వాళ్ళు గమనంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మీరు చెప్పొచ్చు, ఓ 10-15 ఏళ్ళు ఉంటే మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నప్పుడు వాళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేస్తారు. కాంట్రాక్టర్లు సంగతి మీకు తెలుసు. మరుసటి సంవత్సరానికి పోతే మళ్ళీ మనకు అవకాశం వస్తుంది అన్నట్టుగానే ఉంటారు. కానీ కుర్రాళ్ళు అలా మోసం చేయరండి. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ అసంతృప్తి లోటుని ఆ కుర్రాళ్ళ మనసులో నుండి మీరు తీసేదానికి అవకాశాలు ఉంటాయి. 10 మందికి అవకాశాలు ఇవ్వండి. కనీసం అలాగన్నా ఆంధ్రప్రదేశ్ కొంచెమైనా తృప్తిగా ఉంటుంది. అప్పుడు ప్రజల సహకారం కూడా మీకు లభ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దిశగా మీరు ఆలోచిస్తే మంచిది.